వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులను అందిస్తోంది. నాక్ A++తో పాటు యూజీసీ కేటగిరీ 1 హోదా కలిగిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా బీఎస్సీ, బీకామ్, బీసీఏ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. కేఎల్ మేనేజ్మెంట్, హ్యుమానిటీ సైన్స్ ద్వారా అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై కేఎల్ యూనివర్సిటీ ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ కిషోర్ గారు వివరిస్తారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నమస్కారం అండి. కేఎల్ యూనివర్సిటీ ఏ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ ద్వారా అందిస్తుంది? వాటి స్పెషాలిటీస్ ఏంటండి? కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఓవర్ ఇండియా నాక్ A++ రేటింగ్తో, అలాగే యూజీసీ అప్రూవ్డ్ డీమ్ టు బి యూనివర్సిటీ అండి ఇది. అయితే మా యొక్క రెగ్యులర్ కోర్సులు చాలా ప్రాముఖ్యం, అలాగే ప్రాచుర్యం చెందేది. ప్లేస్మెంట్స్ అనేవి మా యొక్క యూనివర్సిటీకి ట్రంప్ కార్డ్. అలాగే మా యొక్క విద్యార్థులు ప్రపంచంలో వివిధ దేశాల్లో అనేక ఉద్యోగాలు స్థిరపడ్డారు. అయితే దీనిలో భాగంగా ముఖ్యంగా కొంతమంది ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారో వారి యొక్క కెరీర్ యొక్క గ్రాఫ్ పెంచుకోవాలి అంటే రెగ్యులర్ కోర్సెస్ అవకాశం ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఇంటర్ తర్వాత ఉద్యోగాలు చేరిన వాళ్ళు కానీ, లేకపోతే బీటెక్ అయిన తర్వాత ఉద్యోగాలు చేరిన ఐటీ ఇండస్ట్రీ పనిచేస్తున్న వాళ్ళు కానీ, వారందరి యొక్క కెరీర్ గ్రాఫ్ మరింత పెంపొందించుకోవాలి అంటే ఆ యొక్క అవకాశాలు వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు వివిధ కోర్సుల్ని ఆన్లైన్ ద్వారా ఆఫర్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా అండర్ గ్రాడ్ కింద బీబీఏ, బీసీఏ ఇవి 3 సంవత్సరాలు, అలాగే ఎంబీఏ, ఎంసీఏ ఇవి 2 సంవత్సరాలు మాస్టర్స్ కోర్స్. అయితే బీబీఏలో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ చేసుకోవచ్చు వాళ్ళు, అలాగే బీసీలో కూడా వేరియస్ స్పెషలైజేషన్స్ చేసుకోవచ్చు, అలాగే ఎంబీఏలో దగ్గరగా 6 స్పెషలైజేషన్స్ ఒక స్టూడెంట్ చేసుకోవచ్చు. జనరల్గా అందరికీ తెలిసి ఎంబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ అనేవి ఎప్పటి నుండో ప్రాచుర్యం చెందినటువంటి స్పెషలైజేషన్స్. అయితే ఇప్పటి ఆధునాతన పారిశ్రామీకరణ అవసరాలకు అనుగుణంగా కొత్తగా వచ్చినటువంటి స్పెషలైజేషన్స్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ 4 స్పెషలైజేషన్స్ కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ 4.0కి అనుగుణంగా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆ యొక్క రంగంలో ముఖ్యంగా సప్లై చైన్ లాజిస్టిక్స్, ముఖ్యంగా కోవిడ్ తర్వాత సప్లై చైన్ లాజిస్టిక్స్ బాగా విశేషంగా పెంపొందింది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ మీ అందరికీ తెలుసు. ఈ రోజున సోషల్ మీడియా కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ ఏ రకంగా ప్రతి ఒక్క ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళని ఇన్ఫర్మేషన్ చేరువ చేస్తుంది. ఆ యొక్క రంగంలో రాణించాలంటే ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క ఓన్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, లేకపోతే స్టార్టప్ పెట్టాలనుకుంటే వారికి ఎంబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్ అనేది బాగా సూట్ అవుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి కొత్త ట్రెండ్ ప్రకారం బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఫిన్టెక్ ఇవి 2 ఎంబీఏలో బాగా ప్రాచుర్యం చెందింది. ముఖ్యంగా ఎవరికైతే అనాలిసిస్ అలాగే క్రియేటివ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయో వారికి ఎంబీఏ, డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ బాగా సూట్ అవుతుంది. ఒకప్పుడు రెగ్యులర్గా వెళ్ళలేని వాళ్ళు డిస్టెన్స్ మోడ్లో వెళ్ళేవారు. డిస్టెన్స్ మోడ్ పోయి ఇప్పుడు ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేది చాలా చేరువైంది. ఇంకా ఈ కాన్సెప్ట్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? అండ్ స్టూడెంట్స్ ఎవరెవరు అర్హులు ఈ కాన్సెప్ట్, అంటే ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి ఎలాంటి విద్యా అర్హతలు ఉండాలి స్టూడెంట్కి? ముఖ్యంగా ఈ బీబీఏ, ఎంబీఏ ఆర్ బీబీఏ, బీసీఏ చేయాలి అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలండి. వారికి 45% అబోవ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు 10+2లో ప్యాటర్న్లో పాస్ అయి ఉంటే చాలు. అయితే మంచి క్వశ్చన్ వేశారు ఏంటంటే ఆన్లైన్కి రెగ్యులర్కి తేడా ఏంటని. కొంచెం వేరియేషన్ ఏంటంటే డే టు డే కాలేజీకి రావాల్సిన అవసరం ఉండదండి. ముఖ్యంగా వీళ్ళు ఆన్లైన్లో వాళ్ళకున్నటువంటి వెసులుబాటు బట్టి కన్వీనియంట్గా ఇంట్లోనే చదువుకోవచ్చు. ఆన్లైన్లో ముఖ్యంగా ఏంటి అంటే మెటీరియల్ రెడీగా ఉంటుంది, అలాగే కోర్సెస్ అన్నీ కూడా వీడియో రూపంలో ఉంటాయి. ఫ్యాకల్టీ ఎవ్రీ వీకెండ్ అంటే సాటర్డే, సండే స్టూడెంట్కి యొక్క కన్వెంట్ని బట్టి ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయి. అండ్ రెండవది, మీరు జాబ్ చేస్తూనే ఈ యొక్క ఆన్లైన్ కోర్సెస్ చేసుకుంటూ మీ యొక్క విద్యావకాశాలు పెంచుకోండి. ఆ తర్వాత కెరీర్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే సర్వీస్ సెక్టర్లో కానీ, లేకపోతే ఫినాన్స్ సెక్టర్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎవరైతే డిగ్రీ చేసి జాబ్ చేసి ఉంటారో వారికి ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఐటీ రంగంలో వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఎంసీఏ తీసుకోండి. అలాగే ఎవరైతే
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఎంబీఏ తీసుకుంటే సూట్ అవుతుంది. అలాగే 10+2 ఇంటర్మీడియట్ తర్వాత బీసీఏ బీబీఏ రెండు ప్రొఫెషనల్ కోర్సేనండి. బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం, అండ్ బీసీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటాం. ఒకవేళ ఐటీ సెక్టర్లో మీరు కనుక రాణించాలనుకుంటే బీసీఏ తీసుకోండి. వాటిలో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఐఓటీ ఉంటుంది, నెట్వర్క్ సెక్యూరిటీ ఉంటుంది, అలాగే సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, ఏఐడిఎస్ అంటే ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ అంటాం. ఇవన్నీ కూడా స్పెషలైజేషన్స్ బీసీఏలో ఉంటాయి. అలాగే బీబీఏలో కూడా హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్ ఫండమెంటల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. వాటితో పాటుగా మీ యొక్క హై ఎండ్ కోర్సెస్ కూడా నేర్చుకుంటూ రాణించవచ్చు. ఓన్లీ కొద్దిపాటి ఓన్లీ ఇంటరాక్షన్ రోజు క్లాసెస్ ఉండవండి ఆన్లైన్లో, బట్ వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. ఆన్లైన్ డిగ్రీకి రెగ్యులర్ డిగ్రీకి ఏమైనా తేడా ఉందంటారా? 100% లేదండి. ఎందుకంటే ఇదంతా కూడా ఈ రోజున ఇండస్ట్రీలో రాణించాలంటే స్కిల్ బేస్డ్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు లేదు అని చెప్పారు కదా, డిస్టెన్స్ మోడ్ ఉన్న దానికి వాల్యూకి రెగ్యులర్కి ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఆన్లైన్ డిగ్రీ, దీనికి రెగ్యులర్కి ఏదైనా వేరియేషన్ ఏమీ ఉండదా? చాలా చాలా మంచి ప్రశ్న. ఇది చాలామందికి అవసరం కూడా. అంటే రెగ్యులర్ అంటే ఏంటి అంటే జనరల్గా యూజీసీ ప్రకారం ఒక సబ్జెక్టుకి 40 నుండి 50 క్లాసులు చెప్పాలి. అది కూడా రోజు స్టూడెంట్ యూనివర్సిటీ కానీ కాలేజీకి వెళ్ళాలి. అదే డిస్టెన్స్ అంటే ఒక సెమిస్టర్లో లేకపోతే ఒక ఇయర్లో 4 క్లాసులు మాత్రమే పెడతారు. తద్వారా లెర్నింగ్ పెద్దగా ఉండదు. అదే ఆన్లైన్లో ఏంటి అంటే అడ్వాంటేజ్, ప్రతి వారం మీకు ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ మీద 15 నుండి 20 క్లాసెస్ జరుగుతాయి. ప్లస్ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ప్లస్ మీకు మెటీరియల్ అంతా ముందే ఇచ్చేస్తారు కాబట్టి మీరు ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీ యొక్క వెసులుబాటుని బట్టి, మీ యొక్క కన్వెన్స్ని బట్టి స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ సెల్ఫ్ లెర్నింగ్ అసైన్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ వర్క్ అసైన్మెంట్స్ ఉంటాయి. కాబట్టి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో మీరు ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ రెగ్యులర్. అయితే కాస్ట్ బాగా అడ్వాంటేజ్. రెగ్యులర్లో మీరు బీబీఏ చేయాలి అంటే సంవత్సరానికి 2 లక్షలు అవుతుంది. అదే మీకు ఆన్లైన్లో అయితే 24,000 అంటే సెమిస్టర్కి 12,000 రూపాయలు అవుతుంది. అలాగే ఎంబీఏ మీరు చేయాలనుకుంటే మీకు రెగ్యులర్లో 2.5 లక్షలు పే చేయాల్సి వస్తుంది. లేదా 2.5 నుండి 4 లక్షల దాకా వెళ్తుంది రెగ్యులర్లో. అదే ఆన్లైన్లో అయితే మీకు 30,000 రూపాయలు సంవత్సరానికి, అంటే సెమిస్టర్కి 15,000 రూపాయలు అయిపోతుందండి. ఇంత ఆర్థిక వెసులుబాటు ప్లస్ వీటిలో స్కాలర్షిప్స్ కూడా చాలా ఉంటాయి. మీరు కనుక 80% అబౌవ్ 70% అబౌవ్ అయితే తదనుగుణంగా మేము స్కాలర్షిప్లు ఇస్తాం కేఎల్ యూనివర్సిటీలో. ముఖ్యంగా మెరిట్ని ప్రోత్సహించాలి. మెరిట్ని బాగా లైన్లో తీసుకొచ్చి వారిని ఈ యొక్క ఆన్బోర్డ్ చేస్తే, వారికి మంచి శిక్షణ ఇస్తే తప్పకుండా వారి యొక్క స్కిల్స్ బాగా పెంపొందుతాయి. తద్వారా మంచి ప్యాకేజ్తో వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ రియల్లీ నైస్. అంటే మెరిట్స్కి స్కోప్ ఇస్తూనే ఎట్ ద సేమ్ టైం ఎవరైనా చదువుకోవాలి అనుకున్న పేదవాళ్ళకు కూడా ఆన్లైన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ బీబీఏ బీసీఏలో ఎటువంటి ప్లేస్మెంట్స్ ఉంటాయంటారు? జనరల్గా బీబీఏ బీసీఏ కండి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం. అంటే ఏంటంటే ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది, పలానా చోట ప్లేస్మెంట్ జరుగుతాయి, అలాగే ఇలా అప్లై చేయాలి. ఒకవేళ బీబీఏ చేస్తే మీకు ఇండస్ట్రీ బిగ్ 4 అంటాం, అంటే డెలాయిట్ కానీ లేకపోతే ఎర్నెస్ట్ యంగ్ కానీ లేకపోతే ఎస్ఎన్పి స్టాండర్డ్ అండ్ పూర్, ఇవన్నీ కూడా బిగ్ 4 అంటాం. వాటిలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఒకవేళ మల్టీనేషనల్ కార్పొరేషన్లో మీరు వెళ్ళాలి అంటే ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి, అది కూడా మీకు బ్యాక్ ఎండ్లో మా యొక్క ఫ్యాకల్టీ మీకు ఓరియంటేషన్ ఇస్తారు. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ బీబీఏ కానీ బీసీఏలో వచ్చినప్పుడు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అండ్ గైడెన్స్ ఇస్తాం. తద్వారా వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ అవకాశాలను మెరుగుపరుస్తాం మేము. అంటే ఆన్లైన్లో ఈ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటారా? ఆన్లైన్లో అవకాశం అదే మీకు ప్రతి వారం శనివారం ఆదివారం ఫ్యాకల్టీ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి అండ్ 100% ఇది పాసిబిలిటీ ఉందండి. ఓకే, అంటే స్టూడెంట్ సర్వీస్ ఎలా మీరు ఫుల్ఫిల్ చేస్తారు ఆన్లైన్లో? స్టూడెంట్ జనరల్గా ఏం చేస్తూ ఉంటారండి, మేము జనరల్గా కేఎల్ యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్కి ఒక ఈఆర్పి ఐడి అంటే మా యొక్క ఆన్లైన్ మాడ్యూల్స్లో వాళ్ళకి ఒక ఐడి నెంబర్ ఇచ్చేసి వారికి ఒక ఫ్యాకల్టీతో అనుసంధానం చేస్తాం. ప్రతి సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారు. ఫ్యాకల్టీ అందరికీ పైన కోఆర్డినేటర్ ఉంటారు. వారి యొక్క డౌట్స్ చాట్ బాక్స్లో వేయచ్చు, లేకపోతే ఇన్ పర్సన్ 1-to-1 క్వశ్చన్స్ వేయచ్చు. అట్లాగే బ్యాక్ ఎండ్ అయిన తర్వాత కూడా పోస్ట్ క్లాస్ కానీ ప్రీ క్లాస్ కానీ ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే దానిలో వేయచ్చు. ఇవన్నీ ఏంటంటే డాష్ బోర్డ్లో కనపడతాయి. స్టూడెంట్కి తనకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని అక్కడ వారు ఎంటర్ చేస్తే ఇమీడియట్గా 24 అవర్స్లో
మా యొక్క ఫ్యాకల్టీ కానీ కౌన్సిలర్ కానీ మీకు రియాక్ట్ అవుతారు. అంటే మీ టీచింగ్ వైజ్గా రెగ్యులర్కి అండ్ ఆన్లైన్కి ఏం తేడా ఉండదు, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఇది స్టూడెంట్కి యూస్ఫుల్ అవుతుంది, టైం కూడా వాళ్ళకి సేవ్ అవుతుంది, వర్కింగ్ వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు డిగ్రీ తీసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్ రెగ్యులర్కి ఆన్లైన్ సర్టిఫికేట్కి ఏమైనా మార్కెట్లో వాల్యూ తగ్గడం లాంటిది ఏదైనా ఉంటుందా? ఎక్కడ డిగ్రీ మీద ఇది డిస్టెన్స్ అనో ఆన్లైన్ ఎక్కడ రాదండి. ఓన్లీ ఓడీలో మాత్రం బ్యాక్ సైడ్ ఆఫ్ ద సర్టిఫికేట్ మీకు మెన్షన్ చేస్తారు, ఎందుకంటే అది యూజీసీ గైడ్లైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది. అదర్వైజ్ మీకు బై సర్టిఫికేట్ బై లుక్ అండ్ ఫీల్ కానీ లేకపోతే మార్క్ లిస్ట్గా ఎక్కడ కూడా మీకు ఆన్లైన్ అనే మాట రాయరు కాబట్టి, అండ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ రెగ్యులర్. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ బెస్ట్ యూ పర్ఫార్మ్ అండ్ అగైన్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ యూ పొసెస్. దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ లిస్ట్ అండ్ నాట్ షార్ట్ లిస్టింగ్ అండి. ఇప్పుడు ఈ రోజున ఇండస్ట్రీ సెలెక్ట్ అవ్వాలంటే మీకు ఉన్నటువంటి అవగాహన ఎంత ఉంది, ఆ యొక్క రిక్వైర్డ్ స్కిల్స్ల మీద మీకు ఎంత పట్టుంది, మీ యొక్క నైపుణ్యం, ఈ 3 అంశాలు మాత్రమే. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ 4 అంశాల ద్వారా మీ యొక్క కెరీర్ని ఫర్దర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వివిధ ప్రోగ్రామ్స్ కలిగినటువంటి స్కాలర్షిప్లు ఏవైనా ఉన్నాయా? మరి మెరిట్ స్కాలర్షిప్ ఏ విధంగా మీరు చూస్ చేస్తారు? మా యొక్క కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ మొదటి నుండి కూడా మెరిట్ని ఎక్కువ సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఉద్దేశంతో మా దగ్గర ఒకవేళ మీకు 80% కనుక ఉంటే బీబీఏలో 10+2 లేకపోతే ఇంటర్మీడియట్లో మీకు కనుక 80% అబవ్ ఉంటే మీకు 20% స్కాలర్షిప్ వస్తుంది. అలాగే 70% అబవ్ ఉంటే 10% స్కాలర్షిప్ వస్తుంది. మీ యొక్క ఫీజు 12,000 రూపాయలు పర్ సెమిస్టర్కి, బీబీఏ కానీ బీసీఏ కానీ. అదే ఎంబీఏ కానీ ఎంసీఏ అయితే 15,000 రూపాయలు. అలాగే ఎంబీఏ డేటా సైన్స్ వచ్చేటప్పటికి 20,000 రూపీస్. వీటన్నిటిలో కూడా మీకు 80% అబవ్ ఉంటే 20% స్కాలర్షిప్ ఇస్తాం. ఇవి కాకుండా స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి మా దగ్గర. ఒకవేళ మీరు కనుక ఆర్మీ పర్సనల్, లేకపోతే పోలీస్ వాళ్ళు, లేకపోతే ప్రిజనర్స్, కొంతమంది అనుకోని పరిస్థితుల్లో ఖైదు చేయబడి బట్ సబ్సిక్వెంట్గా వాళ్ళు కొంత రియలైజేషన్ జరిగి నేను చదువుకోవాలి, మంచిగా మారలే ఉద్దేశం ఉన్నటువంటి వారి కోసం మా యొక్క యూనివర్సిటీ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. మళ్ళీ చెప్తున్నానండి, ప్రిజనర్స్ అయితే 100% ఫ్రీ. అట్లాగే విడోస్ లేకపోతే స్కూల్ డ్రాప్ అవుట్స్ వీళ్ళందరికీ కూడా స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి మా దగ్గర. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి 50% స్కాలర్షిప్ ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ విద్యార్థులు వారి యొక్క ఆర్థిక అవసరాలను బట్టి మేము మెరిట్ని ప్రోత్సహిస్తూనే వీరి యొక్క రిక్వైర్మెంట్స్, అంటే విద్య అనేది వ్యాపార వస్తువు కాదు, అందరికీ అవసరమే, ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్య అవసరం అనేటువంటి సదుద్దేశంతో మా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మెరిట్ స్కాలర్షిప్ని వాడుకుంటే మీకు ఫర్దర్ మీ కెరీర్ బాగుంటుందని చెప్తున్నాను. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులైనా వారి పేరెంట్స్ అయినా అలాగే పూర్వ విద్యార్థులైనా ఈ యొక్క ఆన్లైన్లో స్కాలర్షిప్లు ఇస్తున్నారా? అవునండి, ఎందుకంటే మా యొక్క విద్యార్థులు ఆల్రెడీ మా యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు 1981లో పెట్టాం. ఇప్పటికీ 44 సంవత్సరాలు ఈ యొక్క విద్యారంగంలో విశేష సేవలు అందించి అనేక విద్యార్థుల్ని మా యొక్క విద్యార్థులు, పూర్వ విద్యార్థులు వివిధ పరిశ్రమల్లో స్థిరపడ్డారు. అయితే వారందరూ ఆ రోజుల్లో డిగ్రీ చేసి ఆగిపోయి ఉంటారు కాబట్టి వారందరూ కనుక ఒకవేళ ఎంబీఏ ఎంసీఏ చేయాలి, మాస్టర్స్ చేయాలి అనుకుంటే మా యొక్క యూనివర్సిటీ వెబ్సైట్ కేఎల్యూ ఆన్లైన్ విజిట్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. వారి కోసం 50% స్కాలర్షిప్ ఇస్తారండి, అసలు ఫీజులో 50%. ఓకే, ముఖ్యంగా ఎంబీఏ డేటా సైన్స్, ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్, ఎంబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్, మరి ఎంబీఏ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈ హై ఎండ్ కోర్సెస్ని ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ముఖ్యంగా ఆన్లైన్ డిగ్రీకి ఉన్నటువంటి సౌలభ్యం ఏంటి? ఎంబీఏ డేటా సైన్స్ అనేది ఈ రోజున లాస్ట్ డెకేడ్ నుండి ఎస్పెషల్లీ ఇండస్ట్రీ 4.0 అంటాం. ఈ యొక్క ఇండస్ట్రీ 4.0 పారిశ్రామిక ఆఖరిలో ముఖ్యంగా డేటా సైన్స్ అనేది బాగా వాల్యుబుల్. ఇప్పుడున్నటువంటి అబండెంట్ ఇన్ఫినిట్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కాబట్టి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి అనుగుణంగా ఎనాలిసిస్ చేసి డిఫరెంట్ స్ట్రాటజీస్ చేయడానికి డేటా సైన్స్ ఉపయోగపడుతుంది. అలాగే ఇంతకుముందు డేటా మైనింగ్ అనేవాళ్ళు ఇప్పుడు సోగా డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ అనేది రూపాంతరం చెందింది. ఈ యొక్క డేటా అనలిటిక్స్లో ఏంటి అంటే ప్రతి వస్తువు ప్రతి కస్టమర్కి అవసరం లేదు కాబట్టి ఎవరికి ఏ వస్తువు అవసరం, ఎవరికి ఏ సేవ అవసరం అనేది ఒక ఎనాలిసిస్ చేసి ఆ డెసిషన్ మేకర్కి అందించడాన్ని డేటా సైన్స్ అంటామండి. వీటి కోసం ఏం చేసామంటే మా యొక్క సిలబస్ని కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత రూపొందించి ఆ యొక్క అవసరాలు, ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ ట్రెండ్స్,
ఇండస్ట్రీలో ఉన్న వాటి కోసం ఈ యొక్క సిలబస్ డిజైన్ చేయడం జరిగింది. దానికోసం పైథాన్ ప్రోగ్రామింగ్లో ఆ స్టూడెంట్కి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విర్చువల్ ల్యాబ్స్ కూడా దీనిలో ఇస్తామండి. తద్వారా స్టూడెంట్ ఎటువంటి డిఫికల్టీ లేకుండా మంచిగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్లో మీ అందరికీ తెలిసి ఈ రోజున సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం, లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం, లేకపోతే లీడ్ మేనేజ్మెంట్, వాట్ నాట్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్ థీమ్స్ అండి. వీటన్నిటిలో ఆ స్టూడెంట్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వర్చువల్ సెషన్స్ ద్వారా ఇస్తాం. అండ్ వారికి వారి యొక్క రంగంలో ఎలా రాణించాలో కూడా సలహాలు ఇస్తాం. కాబట్టి 100% ఈ యొక్క హై అండ్ కోర్సెస్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ రెగ్యులర్కి ఆన్లైన్ కోర్స్కి ఏం తేడా లేదు, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అని చెప్పారు. మరి డ్యూరేషన్ విషయానికి వస్తే డిగ్రీ అంత డ్యూరేషనే ఉంటుందా, లేకపోతే తక్కువ టైంలో ఒక ఎండప్ చేసే అవకాశం ఉందంటారా? లేదండి, మనకి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానం కానీ, లేకపోతే యూజీసీ కానీ, లేకపోతే ఏఐసిటి, యూజీ జనరల్గా 3 years కానీ 4 years ఉండాలి. బీబీఏ, బీసీఏ అక్రాస్ ఇండియా ఓన్లీ 3 years. అప్పుడే ఆ యొక్క డిగ్రీకి వ్యాలిడిటీ అండి. ఇది 1 sitting కాదండి, సెమిస్టర్ వైజ్ 6 సెమిస్టర్లు ఉంటాయి యూజీలో. అదే మాస్టర్స్ అయితే 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఆ డిఫరెన్సియేషన్ రెగ్యులర్కి ఆన్లైన్కి ఉండకూడదనేటువంటి ఒక సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అలాగే యూజీసీ వారు రూపొందించినటువంటి ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో ఆల్మోస్ట్ రెగ్యులర్కి 90% ఈక్వల్గా ఉంటుందండి, ఎక్సెప్ట్ ఈ ఇన్ క్యాంపస్ ఫిజికల్ అటెండెన్స్. క్యాంపస్కి రాకుండా నేర్చుకునేటువంటి విద్యా విధానం ఇది. ఓకే, ఎంబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్ ఇంకా కొన్ని కోర్సెస్లో ఏంటంటే ప్లేస్ విజిట్స్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఆ సదుపాయం ఉంటుందంటారా? స్టూడెంట్స్ని సమ్ ఏరియాస్ని కంపెనీ విజిట్స్ అలాంటివి. దీనికోసం ఏం చేసామంటే మాకు యాక్చువల్గా కేఎల్ యూనివర్సిటీ వాళ్ళకి 50,000 మంది ఆల్యూమిని పూర్వ విద్యార్థుల యొక్క సపోర్ట్ ఉందండి. వీళ్ళకి ఏం చేస్తామంటే మెంటర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ క్రియేట్ చేసాం. దానికోసం మనం ఏం చేసామంటే ఒక స్టూడెంట్ ఎవరైనా కానీ స్టార్టప్ కానీ, లేకపోతే ఎక్కడన్నా అంకుర సంస్థలు, స్టార్టప్ అంటే వారికి కావాల్సినటువంటి గైడెన్స్ కానీ, లేకపోతే ఒకవేళ ఫినాన్స్ సపోర్ట్ కానీ కావాలి, లేదా ఒక బ్యాంక్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా మా యొక్క బ్యాక్ ఎండ్లో ఆల్యూమ్ని హెల్ప్ చేస్తారు. మాకు ఆన్ క్యాంపస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ద్వారా ఈ యొక్క విద్యార్థులకి కంప్లీట్ గైడెన్స్ ఇస్తూ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి, ఆ తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, దానికి ఎప్పుడు ఎలా అప్లై చేయాలి, అండ్ ఒకసారి ఐడియేషన్ ఆ తర్వాత కమర్షియలైజేషన్ ఎలా చేయాలనేటువంటి కంప్లీట్ ప్రాసెస్ మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఆన్లైన్లో క్లాస్ రూమ్లో ఉంటేనే స్టూడెంట్స్ వినేది చాలా కష్టము. ఈవెన్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ ఏం ఆలోచిస్తున్నాడో కొంతవరకు ఎనాలిసిస్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ సర్చ్ చెప్పగలుగుతారు. ఆన్లైన్లో ఆ ఫెసిలిటీ ఉంటుందంటారా? ఎలా ఉంది మీ ఫ్యాకల్టీ, ఎలా మీరు ట్రైనప్ చేశారు ఫ్యాకల్టీని? ఒకటండి, ఇప్పుడు రెగ్యులర్ క్లాస్లో ఒక మాస్టారు, ఒక ఫ్యాకల్టీ, ఒక ప్రొఫెసర్ క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు, రిపిటేషన్ అవకాశం లేదండి. ఆన్లైన్లో ఏంటంటే ఆల్రెడీ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన చోట ఆపి ఆ పాయింట్ రాసుకొని మళ్ళీ ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటాం. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, క్లాస్ వినొచ్చు, మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు, ఆ క్లాస్ ఎన్నిసార్లైనా వినొచ్చు. అదే రెగ్యులర్లో మీరు చెప్తే ప్రొఫెసర్ వినరండి. ఆ 50 నిమిషాలు అయితే 1 hour క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు మీరు కానీ క్లాస్ మిస్ అయితే మీకు మిస్ అయినట్టే. అదే ఆన్లైన్ అట్లా కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా మీ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, మీ ఇంట్లో డెస్క్టాప్లో కానీ కూర్చొని ఆ క్లాస్ని మళ్ళీ వింటూ ఆ యొక్క సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని మీ యొక్క స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ సబ్జెక్ట్లో ఎక్కడైనా క్వశ్చన్స్ వస్తే మళ్ళీ ఇంటరాక్షన్ సెషన్స్ ఎవ్రీ సాటర్డే, సండే ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటారు. కాబట్టి దీనిలో ఉన్నటువంటి సౌలభ్యం రెగ్యులర్లో ఉండకపోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు రెగ్యులర్లో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఒక ఇన్హిబిషన్స్ ఉంటాయి క్వశ్చన్ వేయడానికి. అడిగితే ఎవరు అనుకుంటారని. బట్ ఇక్కడ ఆన్లైన్లో ప్రొఫెషన్ మీరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు, ప్లస్ మీరు కనపడరు, ఓన్లీ వినపడతారు. కాబట్టి ఏ క్వశ్చన్ అడగచ్చు. వీళ్ళుంటే చాట్ బాక్స్లో టెక్స్ట్ చేస్తారు కాబట్టి ఫిజికల్గా లైవ్ సెషన్సే కాబట్టి ఈజ్ మోర్ కన్వీనియంట్ దాన్ రెగ్యులర్. స్టూడెంట్కి ఎగ్జామ్ ఉంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఆన్లైన్లో చాలామంది వర్కింగ్ వాళ్ళకి యూస్ అవుతుంది, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కూడా కొన్ని అనుకోని పరిస్థితుల్లో చదువు మధ్యలో ఆపేసి వర్క్స్ చేయాల్సిన పరిస్థితి. కానీ పేరెంట్స్కి ఒక కాన్షియస్ ఉంటుంది, వీళ్ళు చేయగలుగుతారా లేదా అని. వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఒకవేళ కనుక మీరు ఒక స్టూడెంట్
అనుకోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, హౌస్ వైఫ్ అయిపోయిన తర్వాత ఎందుకనో డిగ్రీ తర్వాత మళ్ళీ చేయాలనిపించి లేకపోతే ఇంట్లో పరిస్థితులు అనుకూలించడం వల్ల ఒక మాస్టర్స్ చేయాలనుకున్నప్పుడు ముందు కౌన్సిలర్తో మాట్లాడితే మీ యొక్క అసెస్మెంట్ చేస్తారు, మీ పొటెన్షియల్, మీ ఇంట్రెస్ట్ని బట్టి ప్రోగ్రామ్ మ్యాపింగ్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ, మ్యారీడ్ లేడీ అనుకుందాం, తను కనుక ఎంబీఏ ఎంటర్ప్రినర్షిప్ చేయండి, ఎంతవరకు అమ్మాయికి ఫీజిబిలిటీ ఉంది, లేదా డిజిటల్ మార్కెటింగ్ ఇంట్లో నుండి నేర్చుకోవచ్చు, లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్, లేదు ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి, మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్. ఈ కోర్స్ మ్యాపింగ్ అండ్ ప్రోగ్రామ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే మీ యొక్క స్కిల్స్ ఎంతవరకు మ్యాప్ అవుతుంది. అట్లాగే యూజీ లెవెల్లో బీసీఏ, బీబీఏ ఏది సూట్ అవుతుంది. కొంతమందికి జనరల్గా బీసీఏ కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే రాణించడానికి ఎక్కువ అవసరం, ఎందుకంటే అది కంప్యూటర్ బేస్డ్ కాబట్టి. బీబీఏలో జనరల్గా జెనిక్గా ఉంటాయి, అండ్ మ్యాథ్స్ నాన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చక్కగా నేర్చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్, అండ్ స్కిల్ అండ్ పొటెన్షియల్ మ్యాపింగ్ ఇవన్నీ కనుక మీకు బేరీజు వేసి ఆ సలహాని బట్టి ముందుకెళ్తే రాణించడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో ఆగిపోకుండా చూసుకోవాలి. జనరల్గా ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే చేరేటప్పుడు ఉన్నటువంటి ఆసక్తి కోర్స్ ఒక 2 సంవత్సరాల తర్వాత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అవి లేకుండా చూసుకోవాలంటే రెగ్యులర్ ఇంటరాక్షన్స్ అండ్ రెగ్యులర్ అటెండెన్స్ టు క్లాసెస్, ఎస్పెషల్లీ వీకెండ్ క్లాసెస్. కేల్ యూనివర్సిటీ అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం పేరెంట్ ఫ్రెండ్లీ అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇన్ కేస్ కేల్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్ కానీ మళ్ళీ ఆన్లైన్ కోర్సుకి రెగ్యులర్గా చదివే స్టూడెంట్ ఆన్లైన్లో వచ్చే అవకాశం ఉంటుందా? ఆన్లైన్లో చదివే స్టూడెంట్ రెగ్యులర్గా వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటుందా? రెగ్యులర్ స్టూడెంట్ డెఫినెట్గా డ్యూయల్ డిగ్రీ మోడ్ అంటే మా దగ్గర ప్రజెంట్ చదువుతున్నటువంటి ఎనీ ప్రోగ్రామ్ మా దగ్గర కేఎల్ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ మెడిసిన్ అన్నీ ఉన్నాయి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఈసీ కానీ, లేకపోతే మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ, అలాగే బీబీఏ, బీసీఏ, బీబీఏ ఎల్ఎల్బి లా ఉంది, అలాగే బీఎస్సీ యానిమేషన్, గేమింగ్. ఈ కోర్సెస్ ఏ ప్రోగ్రామ్ అయినా, ఫార్మసీ కానీ లేకపోతే ఆర్కిటెక్చర్, ఈ స్టూడెంట్స్ ఎవరైనా కానీ డ్యూయల్ డిగ్రీ అంటే 2వ డిగ్రీ చేయాలనుకుంటే ఆన్లైన్లో చక్కగా చేసుకోవచ్చు. 2 రెగ్యులర్ చేయలేరు కానీ ఒక రెగ్యులర్ ఒక ఆన్లైన్ చేయడానికి స్కోప్ ఉంది. ప్రజెంట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఆన్లైన్లో చక్కగా చేయొచ్చు. బయట రెగ్యులర్ చేస్తున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో ఈ యొక్క డిగ్రీ ఎన్రోల్ అయ్యి డ్యూయల్ డిగ్రీ పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ డబుల్ డిగ్రీ అనేది ఎప్పటికి కూడా 2 స్కిల్స్ని మీరు ఎక్వైర్ చేస్తున్నారు కాబట్టి అండ్ విశేషంగా రాణించడానికి అవకాశం ఉంది. మీ యొక్క కెరీర్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి టీవీ9.